హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామీ న్యూకే. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మా దేవాంశ్ బర్త్డే కోసం నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ వాడి బర్త్డే రోజు మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ ఇవన్నీ చూపిస్తాను. అసలు నా కేక్ ఎలా వచ్చింది, మేము బర్త్డే డెకరేషన్ ఎలా చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఇవన్నీ చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా హస్బెండ్ వాళ్ళు అండ్ మా సిస్టర్ వాళ్ళు ఫుల్ డెకరేషన్ లో బిజీగా ఉన్నారు. నా పని అయితే కేక్ చేయడం కాబట్టి ది బెస్ట్ కేక్ చేయాలి మా దేవాంశ్ కోసం అని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఇట్లా ఎగ్స్ అన్ని బీట్ చేసుకుని మా పాప కూడా వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. సో తనైతే బీట్ చేస్తుంది అనమాట. పాటు నేను కేక్ లో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్. అది కొంచెం వేడెక్కాక నేను అందులో బటర్ కూడా యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేసి దాన్ని అంతా నేను మిక్స్ చేసి చేస్తాను. సో నా కేక్ అయితే చాలా సాఫ్ట్ గా వస్తుంది. సో నేను ఈ ప్రిపరేషన్ వీడియో అంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో లెందీ అవుతుంది కాబట్టి. ఎవరికైతే నా కేక్ రెసిపీ కావాలి అని అనుకుంటున్నారో, తెలియాలి అని చూడాలని అనుకుంటున్నారో ప్లీజ్ చెప్పండి నా కమెంట్ బాక్స్ లో. నేనైతే మీకు ఫుల్ రెసిపీ షేర్ చేస్తాను. అండ్ కేక్స్ చేసుకున్నప్పుడు ఏంటంటే నేను ఇట్లా వాటికి బటర్ రాసి దానిపైన మైదా వేసి ఇట్లా స్ప్రెడ్ చేస్తాను అనమాట. సో దట్ ఏంటంటే కేక్ తీసినప్పుడు చాలా ఈజీగా వస్తుంది. నేను ఫస్ట్ టైం అయితే 2 లేయర్ కేక్ అయితే ట్రై చేస్తున్నాను. నా దగ్గర 2 డిఫరెంట్ సైజెస్ రౌండ్ షేప్ టిన్స్ ఉన్నాయి. సో నేను వాటి రెండింటిని యూజ్ చేసి చేద్దామని చెప్పేసి ఓవెన్ లో అయితే బేక్ చేస్తున్నాను. ఇదంతా లాస్ట్ అవుట్పుట్ వచ్చేసరికి ఇలా అయితే వచ్చింది. ఈ కేక్ ని ఓవర్ నైట్ నేను తీసేసి రెడీగా ఉంచాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్గానే మా దేవాంశ్కి ఇలా మా చెల్లి ఇలా హారతి అవన్నీ ఇచ్చి బొట్టు పెట్టి వాడికి అక్షింతలేసి బ్లెస్సింగ్స్ అయితే చూసారా ఎంత ముద్దుగా కూర్చుని అన్ని ఎంత బాగా చేయించుకుంటున్నాడు. అసలు భలే ఎంజాయ్ చేస్తాడు మా దేవాంశ్ అయితే. చూస్తూనే పిల్లలు ఎదిగిపోతారంటే ఏంటో అనుకున్నాను. నేను వాడు చిన్న బేబీగా ఉన్నప్పుడు చూసాను, ఇంతలోనే ఇంత పెద్దోడు అయిపోయాడు. ఇది వాడి సెకండ్ బర్త్డే అనమాట. ఇంకా వాళ్ళ అక్క కూడా వాడికి బొట్టు పెట్టి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చింది. దేవాంశ్ కి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. సో వాడి బర్త్డే కి మేము అందరం కలిపి జూకి అయితే తీసుకొచ్చాము, వాడు ఎంజాయ్ చేస్తాడని. అంటే మా ఫీలింగ్ ఏంటంటే వాడు ఎంజాయ్ చేయాలి వాడి బర్త్డేకి అని చెప్పేసి అన్న కాన్సెప్ట్ అంతే. సో వాడికి ఇష్టమైన జూకి అయితే తీసుకెళ్ళాము. అసలు వాడి ఫేస్ లో ఎక్సైట్మెంట్ అయితే నేను మాటల్లో చెప్పలేను. అసలు యానిమల్స్ అన్నిటినీ లైవ్ లో చూసి వాడైతే చాలా ఎక్సైట్ అయ్యాడు. మేము కరెక్ట్ గా జూకి బయలుదేరదాం అనే టైంకి దేవాంశ్ పాపం నిద్ర వచ్చేసి పడుకుని పోయాడు. సో నేను అందుకే బయలుదేరడానికి చాలా లేట్ అయింది. ఎంతవరకు అయితే అంతవరకు కవర్ చేద్దాం అని చెప్పేసి మేమైతే అనుకున్నాం అనమాట. మనం ఎంట్రీ ఫీ అయితే పే చేయాలన్నమాట. జూకి ముందుగానే తీసుకోవాలి. సో అలా పే చేసేసి మనం లోపలికి అయితే వచ్చేసాము. సో ఇది లోపల ఇదంతా చాలా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఇలా ఉండి అంతా చాలా నేచర్కి దగ్గరగా అయితే చేశారు. అంతా చూడటానికి కూడా చాలా బాగుంది. ఈ బర్డ్స్ అన్నిటినీ కూడా మనకి ఇట్లా విండో అద్దంలా ఇలా ఉండి చూసుకోవడానికి వీలుగా ఉండేలాగా పెట్టారనమాట. మా దేవాంశ్ అయితే వాడికి తెలిసిన బర్డ్స్ పేర్లు అయితే చక్కగా చెప్తా కూర్చున్నాడు. ఈ జూలో స్ట్రిక్ట్ గా రాసి పెట్టారు ఏంటంటే మనం యానిమల్స్ కి ఫీడ్ చేయొద్దు అని. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు అనమాట. మనకి ఫైన్ కూడా వేస్తారు. బర్డ్స్ సెక్షన్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి ఇది ఫాక్స్ అనమాట. ఇలా అవుట్డోర్ లోనే వాటిని ఉంచేసి ఒక నెట్ తో అంటే లైక్ గ్రిల్స్ లాగా అలాగా మీకు కనిపిస్తున్నాయి కదా, ఆ విధంగా వీటిని పెట్టి ఉంచారు. నాకైతే ఒక 3-4 కనిపించాయి. దీని తర్వాత మేమైతే నేను చెప్పాను కదా ట్రైన్ కూడా ఉంటుంది, ఇక్కడ చిన్న ట్రైన్, వాటిల్లో మనం ఎక్కి తిప్పుతారనమాట. ఎక్కువ దూరం అయితే తిప్పలేదు మమ్మల్ని. సో దీనికి కూడా చాలా క్యూ ఉన్నది. వెళ్ళింది లేట్గానే అయినా కానీ చాలా పెద్ద క్యూ ఉన్నది. సో మేము క్యూ అంతా దాటుకొని మా ముందే ఒక 2 ట్రైన్లు కూడా వెళ్ళిపోయినాయి. సో అది దాటుకొని జాగ్రత్తగా ఎక్కి కూర్చుని సెట్ అయ్యాము. మాకైతే లాస్ట్ ప్లేస్ దొరికింది, ఇంకా అక్కడే కూర్చుని పోయాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ ట్రైన్కి అయితే ఇంకొక 15-20 మినిట్స్ అయితే మళ్ళీ టైం పడుతుంది. సో ఇంకా బాగానే దొరికిందిలే అమ్మయ్య అనుకున్నాము. ఈ లోపు కాసేపు మా దేవాంశ్ని అయితే నేను ఎంటర్టైన్ చేశాను. రౌండ్ అండ్ రౌండ్ అంటే వాడు కూడా భలే అంటున్నాడు. ఈ ట్రైన్ రైడ్స్ కూడా ఇంక్లూజివ్ ఆఫ్ టికెట్స్ అనమాట. వీరు వేరేగా మేమేం పే చేయలేదు. సో ఇలా నెమ్మదిగా చాలా స్లోగా అయితే తీసుకెళ్లారు. సో మాకైతే చీతా అయితే చూసాం మేము ఈ వెళ్తున్న దారిలో. చాలా దగ్గర నుంచి చూసేసరికి చాలా భయం వేసింది. ఇంకా కొంచెం ముందుకు వెళితే ఆ లాగ్స్ పైన ఏవో చిన్న యానిమల్స్ ఏవో ఉన్నాయి. వాటి పేరైతే నాకైతే తెలియదు కానీ ఉన్నాయి 3-4 అయితే కనిపించాయి. మీకైనా తెలిస్తే చెప్పండి. మీకు ఇందాక చూపించాను కదా అక్కడ ఫాక్స్ కనిపించిందని, అదిగోండి దాన్ని దగ్గర నుంచి ఇటు నుంచి తీసుకెళ్లి చూపిస్తున్నారు అనమాట. అండ్ మధ్యలో అండ్ ఫౌంటైన్ చిన్నది ఏదో వాటర్ ఫౌంటైన్ కింద పెట్టారు. అండ్ మెయిన్ అట్రాక్షన్ ఈ టైగరే. మా దేవాంశ్ అయితే ఇక్కడ అతుక్కుపోయాడు. ఆ టైగర్ ఏమన్నా కనిపిస్తుందా, దాని వాడు వంక చూస్తుందా అన్నట్టు ఇంకా అలాగే వాళ్ళ మమ్మీ దగ్గరుండి చూపించింది వాడికి. చాలా ఎంటర్టైన్ అయితే అయ్యాడు.
ఇవన్నీ చూసేసరికి ఆల్మోస్ట్ జూ క్లోజింగ్ టైం అయితే అయిపోయింది. ఎగ్జిట్ అవుతాము అనే టైంకి లాస్ట్లో ఇది ఒక చిన్నది సెక్షన్ అయితే ఉండిపోయింది అనమాట. దీన్ని కూడా కవర్ చేసాము. పాము బాడీ అంతా వాటర్ లో ఉంది, తల ఏది అంటే చూసేసరికి అది అలా పైనుంచి చూస్తుంది. సో ఇలా ఇక్కడ జూ అయిపోయాక ఇంటికైతే వచ్చేసాం అనమాట. వచ్చేసి నేనైతే కేక్ ప్రిపరేషన్ లో ఉన్నాను. సో నిన్న బేక్ చేసిన కేక్ దీని అంతా పైన టాప్ లేయర్ అంతా కట్ చేసేసి అండ్ మధ్యలో దాన్ని ఇంకొక 2 స్లైసెస్ కింద చేశాను అనమాట. మీకు చూపిస్తున్నట్టు మధ్యలో షుగర్ సిరప్ తో నేను మొత్తము దాన్ని ఫిల్ చేసేసి ఇట్లా లేయర్స్ కింద పెట్టేశాను. అండ్ ఫ్రాస్టింగ్ కూడా నేను విప్పింగ్ క్రీమ్, డబుల్ క్రీమ్ తీసుకొచ్చి దాన్ని నేను విప్ చేసి అప్పుడు వేసాను అనమాట. అండ్ అందులో నేను వాడి థీమ్ అంతా యానిమల్ థీమ్, గ్రీన్ కలర్ మేము పెట్టుకున్నాం కాబట్టి లిటిల్ బిట్ గ్రీన్ కలర్ యాడ్ చేసి మింట్ గ్రీన్ మొత్తం ఇట్లా అయితే నేను చేశాను. సో ఇలా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. సో ఇవి వచ్చిన దాన్ని మేము కేక్ టాపింగ్స్తో నేను ఇలా డెకరేట్ చేశాను. ఇవన్నీ కూడా మా చెల్లి కెనడా నుంచే తీసుకొచ్చింది. సో నేను వాటన్నిటిని మంచిగా అరేంజ్ చేయాలని చెప్పేసి అరేంజ్ చేసి ఇట్లా పెడుతున్నాం అనమాట. నిజంగా చాలా బాగా వచ్చింది కేక్ అవుట్పుట్ అయితే మాత్రం. మధ్యలో కొంచెం టేస్ట్ చూసాను ఎలా ఉందా ఏంటా అని, ఎక్సలెంట్గా వచ్చింది. మా చెల్లి వాళ్ళు కూడా తర్వాత తిని చెప్పారు చాలా బాగుంది, అసలు ఎలా చేసావు ఏంటి అని. ఈ కేక్ టాపింగ్స్ ఇవన్నీ కూడా ఏదో నిజంగా మనం చేత్తో చేస్తే ఎంత బాగా వస్తాయి అలా వచ్చినట్టున్నది. సో ఇలా మీ దగ్గర నుంచి చూడండి, మొత్తం కేక్ లుక్ అయితే ఇలా ఉన్నది. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి బాగుంది అని. అండ్ మోర్ ఓవర్ డెకరేషన్ అంతా మేము ఇలా చేసామన్నమాట. హ్యాపీ బర్త్డే అని మొత్తం ఆ పైన ఉన్నవన్నీ యానిమల్స్ వచ్చేలాగా. సో ఇది మొత్తం టేబుల్ మీద మేము టేబుల్ క్లాత్ అన్నీ వేసి వాడికి ఇష్టమైన యానిమల్స్ అన్నీ మంచిగా డెకరేట్ చేసి పెట్టాము. సో ఇది దగ్గర నుంచి లుక్. అండ్ వాళ్ళ మమ్మీ డాడీ అండ్ మా సాన్వి దగ్గరుండి మా దేవాంశ్ బర్త్డే కేక్ అయితే కట్ చేయించారు. వాడు సూట్ చూసారు అసలు ఎంత బాగున్నాడంటే, నాది ఇష్టే తగిలింది నిజంగా ఆ రోజు. ఒకరి తర్వాత అలా ఒకళ్ళు వాడికి కేక్ అయితే తినిపించాము. అలా టీవీ చూసుకుంటూ మొత్తానికి ఏదోలాగా తినేసాడు కొంచెం. అండ్ ఈ వీడియోలో నేను మా హస్బెండ్ ఉన్నదైతే లేదు. సో నేను దానికోసమని ఫోటో అయితే యాడ్ చేస్తాను అసలు ఎలా వచ్చిందో. సో ఇది మా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. బాయ్.